ఓస్లో కోర్టు తీర్పుతో చంద్రశేఖర్ దంపతుల బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. పిల్లలకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదని బాధపడుతున్నారు. పైకోర్టుకు వెళ్లేందుకు బంధువులు సన్నద్ధమవుతున్నారు. చిన్నారుల మందలింపు కేసులో నార్వే న్యాయస్థానాల్లో అయినా న్యాయం జరుగుతుందని ఆశించిన చంద్రశేఖర్ బంధువులకు ఓస్లో కోర్టు తీర్పు నిరాశ మిగిలించింది. శిక్షలు విధించిన విషయం తెలిసినప్పటి నుంచి చంద్రశేఖర్, అనుపమ కుటుంబ సభ్యులు బోరున విలిపిస్తున్నారు. కేవలం పోలీసుల నివేదికపైనే ఆధారపడి శిక్షలు ఖరారు చేయడం ఏ మేరకు సబబని చంద్రశేఖర్ బంధువులు ప్రశ్నిస్తున్నారు. తమ వారి వాదనలు వినలేదని ఆరోపిస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునైనా నార్వే ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించాలని కోరుతున్నారు. ఎందుకంటే ఈ జడ్జిమెంట్ అనేది కరెక్ట్ జడ్జిమెంట్ కాదు. ఇది టోటల్ మెంటల్ హెరాస్మెంట్ జడ్జిమెంట్ లాగా ఉంది. తల్లికి కానీ, తండ్రికి కానీ, పిల్లలకి కానీ రేపు భవిష్యత్తు లేకుండా చేస్తారు. వీళ్ళేమి క్రిమినల్స్ కాదు, వీళ్ళేమి రాబరీస్ కాదు, లేకపోతే ఇది ఎలాంటి చర్య అనేది అంటే పక్కన వాళ్ళకి ఎవరికి హాని చేయలేదండి. ఏదన్నా పసిపిల్లలు ఇక్కడ ఉన్నారు, ఇద్దరు ఒక 2.5 years, 10 years, 7 years అనుకోండి. వాళ్ళిద్దరూ ఇక్కడ ఒంటరిగాళ్ళు అయిపోయారు. వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చే మార్గం చూడాలనే మేము కోరుకునేది. ప్రాసిక్యూషన్ వేసిన శిక్షనే చంద్రశేఖర్ గారికి, అనుపమ గారికి ఇంప్లిమెంట్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. దీనిపై కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మనం పెట్టిన వాదనలకి, మనం పెట్టిన కన్సర్న్స్ కి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదంట. సో ఇట్ ఈస్ నాట్ డైజెస్టిబుల్ సిచ్యువేషన్. ప్రస్తుతానికి జరిగిందంతా డిస్ట్రిక్ట్ కోర్టులో అండి. దీని తర్వాత పై కోర్టులో కూడా అప్పీల్ చేసుకుంటాకి అవకాశం ఉంది. మేము ఖచ్చితంగా అప్పీల్ చేద్దాం అనుకుంటున్నాం. గవర్నమెంట్ నుంచి మటుకు ఇంకా సపోర్ట్ కావాలండి. ఇంకా చాలా సపోర్ట్ ఉంది, చేయగలిగే కెపాసిటీ ఉంది. ఇంకా కొంచెం చేసుంటే పాజిటివ్ గా వచ్చే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. లోపల కూర్చోబెట్టి జస్ట్ పోలీస్ ఆఫీసర్స్ ఒక డాక్యుమెంట్ ఇచ్చారంట జడ్జికి. ఆ డాక్యుమెంట్ రివర్స్ సైన్ చేసి వీళ్ళకి ఇచ్చారంట. 18 months వీళ్ళకి సెంటెన్స్ చేయమని డైరెక్ట్ సెంటెన్స్ చేశారంట. మేము గవర్నమెంట్ నుంచి ఒకటే, మేము ఫస్ట్ నుంచి మేము ట్రై చేసింది దేనికి, మా వాదనలు కూడా కన్సిడర్ చేయమని. అక్కడ కోర్టు ఏంటంటే మా వాదనలు కన్సిడర్ చేయట్లేదు. వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన మాటలే కన్సిడర్ చేస్తున్నారు. కానీ చంద్రశేఖర్ స్వగ్రామం కృష్ణా జిల్లా గుడివాడ మండలం దొండపాడులోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. తీర్పు సంగతి తెలిసి ప్రతి ఒక్కరూ బాధపడ్డారు.